సాహితీ లోకంలో చెరగని ముద్ర వేసిన సహజ కవి రచయిత అందశ్రీకి తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. రాష్ట్ర గేయంతో పాటు ఉద్యమానికి స్ఫూర్తిని రగిల్చిన ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆ కవికి ఘనంగా పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఘటకేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో జరిగిన ఈ అంతిమ సంస్కారాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. సహజ కవికి కడసారి నివాళులర్పించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. సాహితీ లోకానికి గర్వకారణమైన అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు కవికి ఘన నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అందశ్రీ గారి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సహజ కవి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందశ్రీ పాడిన మోశారు. ఇక నిన్నటి నుంచి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు అందశ్రీ భౌతికాయానికి నివాళులర్పించారు. ఈ ఉదయం సీనియర్ నేత కె కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీనియర్ నేత విహెచ్ వంటి ప్రముఖులు నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. లాలాపేట నుంచి తార్నాక, ఉప్పల మీదుగా సాగిన అంతిమయాత్ర ఘట్కేశ్వర్లోని ఎన్ఎఫ్సి నగర్ వరకు కొనసాగింది. దారి పొడవునా వేలాది మంది అభిమానులు, ప్రజలు పూలు చల్లుతూ తమ ప్రియతమ కవికి శ్రద్ధాంజలి ఘటించారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిసినటువంటి పరిస్థితుంది. పెద్ద ఎత్తున ప్రజలు దారి పొడవునా కూడా ఆ ప్రజాకవికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమం కాలం నుంచి వారు రాసినటువంటి అనేక పాటలను గుర్తు చేసుకుంటూ దారి పొడవునా ఆ పాటలు పాడుతూ నివాళులు అర్పించినటువంటి పరిస్థితుంది.